నమస్తే అండి. ఇది వచ్చేసి బీరపాదు. మనం ముందు ఆకుకూరలు వేసాము కొన్ని రకాలు, కొన్ని హార్వెస్ట్ అయిపోయాయి. మెంతి, తోటకూర, ములక్కూర, సిరాకు ఇవి మొత్తం హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు అందులో మనం తీసుకున్న ప్రాఫిట్ వచ్చేసి 2500 దాకా వచ్చిందండి. ఎందుకంటే మెంతి మాత్రమే మేము 130 కట్టలు తీయడం జరిగింది. ఇందులో ఒక్కొక్క కట్ట 10 రూపాయల లెక్కన 1300 తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ తోటకూర వీటన్నిటి మీద కూడా మాకు మొత్తం 2500 దాకా. అంటే మనం ఏం ఇన్వెస్ట్ పెట్టలేదండి. ఇప్పుడు బీరపాదు విత్తనాలు వేసినప్పుడే ఆకుకూరలు చల్లేసాము, గడ్డి దించలేదు, ఏ పని చేయట్లేదు. ఆ ఆకుకూర పీకి అమ్మడం జరిగింది అంతే. ఇంకా కొద్దిగా ఉంది, ఇంకా 30-40% ఇంకా ఉంది. ఇంకా కంప్లీట్గా అయితే అయిపోలేదు. కొద్దిగా మాత్రమే హార్వెస్ట్ చేయడం జరిగింది. అందులో పెద్దగా ఉన్నది మాత్రం హార్వెస్ట్ చేసాము. ఇంకా ఉంది హార్వెస్ట్ చేసేది. ఇలా మనం ప్రాఫిటబుల్ అండి. ఇప్పుడు మనం బీర వేసే దాంతోపాటు ఇట్లా ఆకుకూరలు చల్లేసామంటే ఆకుకూరలది మనకు ఈ విత్తనం ఖర్చు వీటన్నిటిలో వచ్చేసింది. ఇప్పటికి మేము ప్రాఫిట్లో నడిచాం. ఇప్పుడు బీర స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చేదంతా మనకు లాభమే. ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ వచ్చి కూడా మనం ప్రాఫిట్లో నడుస్తున్నాం. ఇప్పుడు బీర చూడండి, ఇవి 3 డేస్లో హార్వెస్ట్ చేయొచ్చండి. 3 to 4 డేస్కి వచ్చేస్తాయి ఈ పిందెలు. నెక్స్ట్ న్యాచురల్ కదండి, చీమలు. ఇలాగ మనకు అంతా హెల్దీ గ్రోత్ ఉందండి ఇప్పటికైతే. జీవామృతం వీటంతా పిందెలు అన్నీ హెవీగా ఉన్నాయి చూడండి. ఇలా మనం ఒక్క రోడ్లోనే మేము 2500 ఆకుకూర ధర తీసుకున్నాం. తర్వాత నెక్స్ట్ బీర వస్తుంది. బీరని మనం లాంగ్ పీరియడ్ క్రాప్, లీఫ్ షార్ట్ డ్యూరేషన్ అయినా మనం అంత ప్రాఫిట్ తీయగలిగినాం. అంటే ఒకే రోలో 3000 తీయడం అంటే అంత చిన్న విషయం అయితే కాదు. మంచి ప్రాఫిట్. ఇలా నష్టం లేకుండా ఇలా ప్రాఫిట్ వచ్చే విధంగా ఫార్మింగ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఫార్మింగ్ అంటేనే ఫ్యామిలీ అస్సలు సపోర్ట్ చేయదు. మనం నష్టాల్లో ఉంటామని చెప్పి, దాంట్లో లాభాలు రావని చెప్పి ఇప్పటి వరకు చేశారు. ఇప్పటి నుంచైనా కానీ కొత్తగా చేసే యంగ్ జనరేషన్ ఎవరు వచ్చినా కానీ ప్రాఫిట్ వచ్చే విధంగానే ఫార్మింగ్ చేయండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కూడా రిటర్న్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేను కూడా చేశాను 6-7 years బ్యాక్. మేము కూడా నాన్న అలాగే చేసేవాడు, అలాగే మేము కంటిన్యూ అయ్యాము. చదువుకుంటూనే కంటిన్యూ అయ్యాం. పెద్దగా ప్రాఫిట్ అయితే కాదు. మనం ఇలా చేస్తేనే న్యాచురల్గా చేసి ఈ విధంగా అన్ని రకాలు మనం తక్కువ లేబర్ని పెట్టేసుకొని తక్కువ మెయింటెనెన్స్లో ప్రాఫిట్ ఎలా తీయాలని చెప్పి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి ఇలా చేస్తున్నాం మేము. ఒకవేళ ఈ వీడియో ఫార్మర్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.